హలో ఫ్రెండ్స్, మీ హర్ష గార్డెన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ ఇది వచ్చేసి మనకి కోడూరు బత్తాయి. ఇది బత్తాయిలో వెరైటీ, ఇది కోడూరు బత్తాయి. చూసారు ఫ్రెండ్స్, మనకి ఈ సైజుతో వస్తుంది, ఇంకా పెద్ద సైజు వస్తుంది. మనకి ఏంటంటే ఇలా మనకి గుత్తి కాపు కాసిన అందులో మనకి ఒక 5 కాయలు కాసిన ఒక 2 కాయలు తీసేసి 3 కాయలు ఉంచుకుంటే మనకి ఈ సైజుతో వస్తాయి ఫ్రెండ్స్. ఇలాగా ఇవ్వండి ఫ్రెండ్స్, మీకు ఫ్లవరింగ్ ఇంకా చెట్టుకి ఎలా కాస్తాయి కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఫ్లవరింగ్ అయితే ఇలా ఉంటుంది మనకి. ఇలా మొత్తం మనకి చెట్టు ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా మనకి గుత్తుకాపు అయితే కాస్తుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలాగ మనకి 3 కాయలు ఉంటే ఇందులో 2 కాయలు తీసేసి ఒక కాయ ఉంచుకుంటే మనకి ఇందాక చూపించిన సైజు ఆ సైజు వస్తుంది ఫ్రెండ్స్. ఇవి ఇవ్వండి ఫ్రెండ్స్, మనకి జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకి 3 years ప్లాంట్స్ ఇవి. ఇవ్వండి ఫ్రెండ్స్, వీటికి కూడా వాటర్ తక్కువ ఇచ్చుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ సైజ్ అయితే వస్తాయి ఇలాగా. ఇవ్వండి ఫ్రెండ్స్, 3 years చెట్టుకి మనకి ఎలా కాస్తాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఏంటంటే వాటర్ ఇచ్చేటప్పుడు ఫుల్గా ఇచ్చాను ఫ్రెండ్స్. ఇచ్చిన రోజు మళ్ళీ 2 days వాటర్ ఆపండి. మనకు అలా వేస్తే సరిపోద్ది. కొంతమంది ఏంటంటే సిట్రస్ ఫ్యామిలీ కూడా ఒకలాగే వేస్తారు వాటర్ అయితే అలా ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్లయితే మనకి చెట్టు పచ్చగా ఉంటుంది, ఫ్లవరింగ్ వస్తుంది, కానీ రాలిపోద్ది ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ప్లాంటేషన్ చేసే ముందు ఏంటంటే కొంతమంది మొదలు తొక్కుతారు. మొదలు అసలు ప్లాంట్ తొక్కకూడదు ఫ్రెండ్స్. మొదలు తొక్కకుండా మనకి ప్లాంటేషన్ చేసిన తర్వాత అలా సాయిల్ అనేది వేసేస్తే సరిపోద్ది. సాయిల్ వేసేసి వాటర్ ఫుల్గా ఇచ్చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మనకి మళ్ళీ ఫుల్గా సాయిల్ వేసుకుంటే సరిపోద్ది. దయచేసి మొదలైతే తొక్కకండి. మొదలు బిగిసిపోయి వాటర్ అనేది బాగా కిందకి వెళ్ళదు, మళ్ళీ ప్లాంట్ ఎండిపోవడం గట్రా జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే హర్ష గార్డెన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్.